నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్. కోడికత్తి డ్రామాకి ఓ దళితుడిని బలి చేశారు. ఇప్పుడు మరో బీసీని బలి చేస్తున్నారు. పట్టాభి ఫైర్. జనసేన పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించి ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్. వివేక హత్య కేసు వ్యవహారంలో సునీతారెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం. వార్తల ముందుగా శ్రీరామనవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. కళ్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వార్లకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, అరగింపు, మంగళ శాసనం, అభిషేకం, ఆ తర్వాత ధ్రువమూర్తులకు కళ్యాణం నిర్వహించారు. శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం ఏర్పడింది. దానికి కారణం యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అని పాంచరాత్రాగమంలోని పురుషోత్తమ సంహిత వచనం. రాముడు అవతరించినటువంటి నాడే కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం, రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం జరిపేటువంటి సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. భద్రాచలాన్ని బట్టి అన్ని చోట్లలోనూ ఈనాడు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతూ ఉన్నదంటే అది భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక అలాంటి విశేషమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. అత్ర స్థితానాం సమస్త భక్త జనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అంతా ఒక మారు చెప్పండి. మమ మమ సకుటుంబస్య క్షేమ దాతారం సర్వసంపదా లోకాభిరామం. అందరి వైపు చూస్తూ అందరినీ అలాగా కటాక్షిస్తూ ప్రదక్షిణంగా వచ్చి రాముల వారు ఎదురుగా వేయించేస్తారు. దీనికే శ్రీయోద్వాహం అని పేరు. ఆ కార్యక్రమాన్ని మనకు అర్చక స్వాములు నిర్వహించబోతారు. సీఎం జగన్ పై రైతు దాడి వ్యవహారంలో వడ్డేర సామాజిక వర్గానికి చెందిన మైనర్లను బలి పశువులను చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. నాడు 2019లో కోడికత్తి డ్రామాకి ఒక దళితుడిని బలి చేశారని, ఇప్పుడు ఒక బీసీని బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు చెందిన పిల్లలను మీ కార్యాలయాల్లో బంధించి 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? బీసీలంటే మీకు అంత చులకనగా ఉందా? రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది బీసీలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వారిపై ఈ రకమైన దౌర్జన్యం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకుంటుందనుకుంటున్నారా? ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవిస్తారు అంటూ పట్టాభి హెచ్చరించారు. కుట్రలో ఏదో ఒక విధంగా ఈరోజు బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే గత 5 సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి, బలంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఇరికించేటటువంటి కుట్ర కూడా జరుగుతోంది. ఒకటి ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందే కుట్ర, రెండోది బలమైనటువంటి
వాయిస్ని ప్రజల పక్షాన వినిపిస్తున్నటువంటి నాయకుల్ని ఇరికించినటువంటి కుట్ర. రెండు రకాలుగా కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి, అతని దొంగల ముఠ. విజయవాడలో ఆ రోజున ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర సందర్భంగా ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూశారు. ఏనాడు ముఖ్యమంత్రి యాత్రలలో కరెంటు పోనిది, ఆ రోజున కరెంటు పోయింది. ఒక రకంగా చెప్పాలంటే కరెంటు తీసేశారు. కరెంటు తీసేసి కుట్రపూరితంగా చీకట్లో ముఖ్యమంత్రిని బస్సు పైన నుంచోబెట్టి ఒక గులకరాయి దాడి డ్రామాకి ఏ విధంగా తెరలేపారో ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోవటమే కాకుండా ఒక రకంగా నవ్వుకున్నారు. ఇంకెన్ని రోజులయ్యా ఈ డ్రామాలని చెప్పి. 2019 ఎన్నికలకు ఏపీలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ శ్రీరామనవమి నాడు తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీలో ఈసారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రావటం ఆలస్యం కావటంతో ఆయనకు తర్వాత బీఫాం అందజేయనున్నారు. లోకం మాధవి గారు. అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ గారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు. విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చెన్నబోయిన గారు. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు. రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు. రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు. తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్. న్యూస్ 4 రిపీట్. మీ ఫోన్ తీసుకెళ్లి సిబిఐకి ఇవ్వండి, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా అని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ సునీత ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం ఆమె కడపలో మీడియా సమావేశం మాట్లాడారు. జగన్కు అవినాష్కి ఏమని చెప్పాడు? గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారని చెబితే అక్కడ దృశ్యం చూడగానే జగన్కు అసలు అక్కడ ఏం జరిగిందో తెలిసి ఉండాలి. ఒకవేళ హత్య అని చెబితే వెంటనే ఆయన డీజీపీని ఎందుకు అప్రమత్తం చేయలేదు అని సునీత ప్రశ్నించారు. గో త్రూ ద ఫైర్. ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఇది ఆయన అప్రూవర్గా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా మిగిలిన అక్యూస్ లాగా జైలుకి వెళ్తాడు. సో ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అన్నదానికి ఏమీ లేదు. ఓకే, అప్పుడు నేను ఎందుకు దీన్ని కంటెస్ట్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో కోర్ట్స్ సంగతి తెలియని కూడా తెలియదు. అప్పుడప్పుడే కోర్ట్స్ ప్రాసెస్ మొదలు పెడుతున్నది. ఇదంతా నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్. నేనేమి లాయర్ని కాదు, పోలీస్ని కాదు, ఇన్వెస్టిగేషన్స్కి నాకు సంబంధము లేదు. సో అప్పుడప్పుడే కోర్ట్స్
గురించి నేర్చుకుంటూ ఉన్నాను. నాకు విక్టమ్ అనే ఒక స్టేటస్ ఉంటుంది, విక్టమ్ రైట్స్ ఉంటుంది, విక్టమ్ కెన్ గో టు ద కోర్ట్లో పోయి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్లో అన్నది కాన్సెప్టే నాకు తెలియదు. ఎనీవేస్ అప్రూవర్ అనేది ఇట్స్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ది కోర్ట్కి పోలీసులకి సంబంధించిన విషయం. అప్రూవర్ అన్నంత మాత్రాన తప్పించుకునే ప్రసక్తే లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది, దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది. నేను కూడా అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు? ఇదే కాదు, 5 సంవత్సరాలుగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టద్దండి, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రేస్ చేసింది ఐ థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు గాజువాక ఎమ్మెల్యేగా విశాఖ ఎంపీగా పోటీ చేయనున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా, ఆంధ్రాను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకు? నేను కావాలి, మార్పు కావాలి, పాలన రావాలి అని బొంబేలో ఒక డైరెక్టర్ నిన్న రాత్రి ఈ పాటని నాకు గిఫ్ట్గా పంపించాడు. ఇది చూసి ఇంకొక ఆయన ఈరోజు ఉదయం ఇంకొక పాట పంపించారు. ఇక్కడున్న మిత్రులు 2 పాటలను ఎడిట్ చేసి రిలీజ్ చేయమని. ఎంత అభిమానం, ఎంత ప్రేమ మీరు నాకు చూపిస్తున్నారు కాబట్టే నేను మీ కొరకు ప్రధానమంత్రి మోదీతో ఆయన బానిసలైన చంద్రబాబు, జగన్, పవన్, కేసీఆర్ నాయకులతో ఫైట్ చేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు పరకాల ప్రభాకర్లు ఏమంటున్నారు? ఈ ఎలక్షన్ తర్వాత మరలా ఎలక్షన్లో ఉండకపోవచ్చు. మణిపూర్ లాంటి ఘటనలు వీధి వీధికి, ఇంటింటికి, అంటే 24 లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఎంతమంది బతుకున్నారో తెలియదు మణిపూర్లో. ఎంత అన్యాయం చేస్తున్నారు. నేను తప్ప ఇక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో నభ్యంతర ప్రపంచంలోకి ఎక్కితే నేడు ఆ పేరు లేకుండా పోయింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. జగన్ ఇక నీ మాటలు సాగవు అని సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. అది వెలకెట్టలేనిది, డబ్బుకు అమ్ముడుపోనిది, ఎటువంటి ప్రలోభానికి లోను కానిది అభిమానం. అటువంటి అభిమాన ధనాన్ని సంపాదించినందుకు మరి ఇంతమంది పేర్లు చెప్పాం మనం. రామారావు గారు ఎవరైతే మీ అందరి చేత దేవుడిలా కొలవబడ్డాడో ఆయనే స్వయంగా మరి చలచిత్ర పరిశ్రమ అన్ని అందిస్తున్న ఆయనకి మరి దానికంతా మీరే కారకులు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అందులో నేను ఒక దేవుణ్ణి, అర్చకుణ్ణి అని మీ రుణం తీర్చుకోవడానికి ఆనాడు ఆయన చలనచిత్ర పరిశ్రమను విడిచి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాడిని,
అని సగర్వంగా చెప్పుకునే సత్తువ తెగువ అలాగే పొగరికి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పే సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే నందమూరి తారక రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు చాలా మందికి రాజకీయాల మీద పెద్ద మక్కువ ఉండేది కాదు. అసలు చాలా మందికి తెలియదు, 80% మందికి తెలియదు. అటువంటిది ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక బిడ్డ బొడ్డు ఊడక ముందే అసలు రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన రాజకీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తాడిమర్రి పోలీసులు 58 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యాక్టరీలో పనుల కోసం తాను మరి మండలానికి సంబంధించిన రైతుల వద్ద ట్రాక్టర్లను లీజుకు తీసుకుని వాటిని వివిధ చోట్ల తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నాడు. ట్రాక్టర్ల యజమానులకు డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు 58 ట్రాక్టర్లను వివిధ చోట్ల స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లా రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. తాజాగా విడపకన్లు రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద రాత్రి తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి కారులో ఎటువంటి అనుమతి లేకుండా తరలిస్తున్న 12 కిలోల వెండి ఆభరణాలు, 200 గ్రాముల బంగారం, 2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. స్వస్థ స్త్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం శ్రీ శ్రీ రామచంద్రమూర్తి దేవస్థానంలో శ్రీ శ్రీ రామచంద్రమూర్తి దివ్య కళ్యాణం నిర్వహించడం జరిగిందని దేవాదాయ ధర్మాయ శాఖ ఏసీ పులి నారాయణమూర్తి, పండితులు శ్రీనివాస్ ఆచార్యులు పేర్కొన్నారు. కాకినాడలో బుధవారం శ్రీ సీతా సమేత రామచంద్రమూర్తి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవాదాయ శాఖ జిల్లా అధికారిగా నేను కాకినాడలో విధులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మా ఉన్నతాధికారి ఆదేశాల ప్రకారం కూడా మా జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలన్నింటిలోని కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగే విధంగా ముందస్తుగా కూడా అందరికీ సూచనలు జారీ చేయడం జరిగిందండి. భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా కలగజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ముందుగా వేసవకాలం కాబట్టి ముందుగా మంచినీరు భక్తులందరికీ కూడా, అలాగే ప్రసాదాలు, ఎటువంటి శానిటేషన్ ఇవన్నీ కూడా మన ప్రతి ఆలయంలోని కూడా ఉండేట్టుగా ముందస్తుగా కూడా మీ అందరికీ మన కార్యనిర్వాహకారికి అయితేనండి, అలాగే కౌంటర్ ఫ్యామిలీ మెంబర్లు అయితేనండి, అలాగే అతిథులు కూడా భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలతోటి సర్వదర్శనం కూడా ఏర్పాటు చేసి, అలాగే ప్రత్యేక దర్శనాలు సర్వదర్శనాలు కూడా ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా వారిని కోరికలు తీర్చే విధంగా కూడా ఈరోజు అందరినీ కూడా నేను జిల్లా దేవాదాయ శాఖ తరఫున అందరినీ కూడా అభినందనలు చేసుకుంటున్నాను. వారి కోరికలు కూడా తీర్చే విధంగా కూడా భగవంతుడి ఆశీస్సులు ఎదగల వారందరికీ భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పిఠాపురం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే వర్మ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన సీఎం జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ ప్రచారం నిర్వహించారు. సజ్జల సలహా విని సీఎం జగన్ దాడి చేయించుకున్నారని గులకరాళ్ల డబ్బాలోంచి కింద పడేస్తూ వినూత్నంగా విమర్శలు చేశారు. జగన్ ఇప్పుడు గులకరాయితో రేపు ఇసుకతో కొట్టించుకుంటారన్నారు. తేలికపాటి రాయి పడితే ఎంత దెబ్బ తగులుతుందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నాటకాలేంటి నాకు అర్థమవుతుంది. ఈ రాయికి తగిలంతా ఇదిగో ఇదిగో ఇక్కడ రక్తం అది దాంట్లో వచ్చేసిందా రాయి.
ఇదిగో ఎక్కడ వచ్చేస్తుంది బ్లడ్? జగన్మోహన్ రెడ్డి గులకరాళ్ళతోటి రాజకీయం చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గులకరాళ్ళు ఇదిగో అలా. ఈ గులకరాయి ఎంత ఉందండి? క్యాలిక్టే ఎంత ఉంది? దీనికి బ్రెయిన్ పోయిందా? ఈ దాడి చేయించుకునేటప్పుడు సరిగ్గా చేయించుకోవాలి. ఆడు భయంతో కొట్టాడు. సరిగ్గా కొట్టి వాళ్ళు అయితే గట్టిగా కొడతారు. నేను ఏమంటున్నానంటే కోడికత్తి డ్రామా అయిపోయింది. ఇప్పుడు గులకరాయి దాడి. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోయారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకోలేకపోయారు. వీళ్ళ మీద చర్యలు లేవు. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. సిబిఐకి రాయండి, లేకపోతే ఇంటర్పోల్కి రాయండి. ఇంటర్పోల్ రాస్తే గులకరాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పుట్టింది, రాయిని ఎలా తయారు చేశారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అల్లుగో ఇలా ఇదిగో చూడండి, ఇంటికి బట్ట నాలుగు పడుతున్నాను. ఇదిగో పడుతున్నాం కదా, ఎక్కడ వచ్చింది? అదిగో ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్షను, ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి గారు, పెట్టుబడి 5 రూపాయలు. 5 రూపాయలు కూడా ఉండదు గులకరాలు. రూపాయి చేత గులకరాలతో దాడి ముఖ్యమంత్రి మీద. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దానికి మద్దతు పలుకుతున్న పొత్తు పార్టీలను ఓడించాలని, ఇండియా వేదిక పార్టీలను గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం పెదపాడు నర్ర ఆంజనేయులు భవనంలో సిపిఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. అండ్ ఈరోజు ఇండియా వేదిక పేరుతోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇండియా వేదిక పార్టీలని గెలిపించాలని చెప్పేసి ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ విస్తృతంగా ఆ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే దానికోసం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న విధానాల ఫలితంగా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మతోన్మాద బీజేపీని ఓడించాలి, దానికి పొత్తులుగా ఉన్న పార్టీలు కూడా ఓడించాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. అంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా పోటీ చేస్తూ ఉన్నాయి. మరోవైపు వైసీపీ పార్టీ కూడా నిరంకుశ నియంత్రణతో వైసీపీ గల రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ మరోవైపు వైసీపీ పోటీలో ఉంది. అయితే ఈ రెండింటిని కూడా ఓడించాలని చెప్పేసి కూడా, ఎందుకంటే ప్రత్యక్షంగా బీజేపీ తోటి తెలుగుదేశం, జనసేన అండగా ఉన్నాయి, పరోక్షంగా వైసీపీ బీజేపీతో పొత్తులో ఉంది. కాబట్టి ఇది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ పార్టీని ఓడించాలి, ఇండియా వేదిక పార్టీని గెలిపించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా రైతాంగం యొక్క సమస్య పరిష్కారం కావడం లేదు, కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కావడం. మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని బీసీ హక్కుల పోరాట సమితి నాయకుడు బోడెం రాజశేఖర్ కోరారు. మదనపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, తనకు ప్రజల మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగనేని గోవింద్, చిన్నరెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. బీసీ హక్కుల పోరాట సమితిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ మీడియా సమావేశం సారాంశం ఏంటంటే, మేము ఇదివరకే చెప్పినట్టుగా కొన్ని రాజకీయ పార్టీల వారు బడుగు బలహీన వర్గాల వారి సమస్యలపైన ఇప్పటి వరకు వివరణ అనేటువంటిది ఇవ్వకుండా వారు వారి సంబంధితులకు టికెట్లు ఇవ్వడము, వారి ఆలోచన విధానంతో బడుగు బలహీన వర్గాల వారి పేరు పెట్టుకొని రాజ్యాధికారం వైపు అడుగులేస్తూ గద్దెనెత్తుతూ రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. ఇప్పుడు మేమేమి చెప్తున్నామంటే, స్పష్టంగా చెప్పాము, బడుగు బలహీన ప్రజలకు ఎవరైతే
మేము పెట్టేటువంటి ప్రతిపాదన, మేము చేసేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారో ఆ పార్టీకి మా మద్దతు ఉంటుంది కొన్ని నియోజకవర్గాల్లో అని చెప్పి ఇదివరకు చెప్పాము. కాబట్టి ఇప్పుడు కూడా మేము పెట్టేటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలకు ఏ పార్టీ వారు అంగీకరిస్తారో వారికి కొన్ని నియోజకవర్గాల పార్లమెంట్లో మేము మద్దతు ఇవ్వడానికి ఆలోచన చేస్తూ శుక్రవారం రోజు ప్రజా ఆత్మీయ సమావేశం అనేటువంటిది జరుపుతున్నాం. ఈ ప్రజా ఆత్మీయ సమావేశం విశాఖ జిల్లా భీమినిపట్నం తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మహిళలతో గంటా సత్యమణి శారద ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన భర్త గంటా శ్రీనివాసరావుని గెలిపించాలని అభ్యర్థించారు. నియోజకవర్గం నుంచి భారీగా మహిళలు తరలివచ్చారు. ఇంతవరకు ఓటమి ఎరగని గంటాకు మీరంతా మళ్లీ ఆశీస్సులు అందజేయాలని, కూటికి అధికారంలోకి రావటం ఖాయమని, కూటమి ఏమంటారు? చెప్పి నాకు తెలియదు. 29 సంవత్సరాల్లో నేను 26 ఏళ్ళు అయింది. నేను ఎప్పుడు ఇలా బయటకు వచ్చి మీటింగ్ చెప్పింది లేదు. ఇది ఫస్ట్ టైము. ఎప్పుడైతే భీమిలి అనౌన్స్ చేశారో ఆ రోజు నేను అన్నాను అనమాట, లేదు లీలా మనం ఒకసారి భీమిలి లేడీస్ అందరిని పిలిచి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామని. సో లీలా ఇలా అరేంజ్ చేశారు. నాకు అసలు మిమ్మల్ని చూస్తే నాకు ఫస్ట్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే ఇంత అభిమానం మనుషుల్లో అంటే చెప్పుకోవడం, నేను వీడియోలు చూడడం ఇవే చూసాను, కానీ నిజంగా అయితే లైవ్ నేను ఈరోజే చూస్తున్నాను. నేను ఎప్పుడు బయట వచ్చి చూడలేదు, నాకు తెలియదు కూడా. ఈరోజు అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మేము ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము. అయినా ఇంత మంచితనం ఆయన సంపాదించుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. మీ అందరికీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.